కాంగ్రెస్ బీఆర్ఎస్ సభలతో రాజకీయంగా ఎలాంటి ప్రభావం లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీని టార్గెట్ చేసి రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని భయపడుతున్నారని, మోటార్లకి మీటర్లు పెడితే అడ్డుకున్నామని కేసీఆర్ చెప్పారని, కేసీఆర్ రేవంత్ ఇద్దరు తెలంగాణని పీల్చుకు తిన్నారని ఆయన ఆరోపించారు. నిన్న రెండు పార్టీలు కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఒకరు జగిత్యాల ఇంకొకరు భూపాలపల్లి జిల్లాలో పెట్టినటువంటి బహిరంగ సభలో వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీని వారు టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇద్దరికి కూడా భయం ఉన్నది, వచ్చే ప్రభుత్వం బీజేపీది. ఈయన నేను పేరు మార్చుకుంటా మాది వస్తాయని ఈయన, నువ్వు రావు మళ్ళీ నేనే వస్తాను ఆయన, ఇద్దరు కలలుగంటున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే, వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, వాస్తవానికి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. తెలంగాణని ఈరోజు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు, ప్రజల మీద అప్పుభారం పడింది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఈ 2.5 కోట్లు 1.5 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తాం. నేను మోటార్లు పెట్టేది మీరు ఇద్దరు కలిసి తెలంగాణకు మోటార్ పెట్టి మొత్తం లాగేసుకుంటారు, గుంజేసుకుంటారు. యువర్ సకింగ్ తెలంగాణ. తెలంగాణ పీల్చుకుంటున్నారు మీరు. ఒకరు పీల్చారు ఆల్రెడీ, ఇంకొకరు పీల్చుకుంటున్నారు. నిన్న రెండు పార్టీలు కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఒకరు జగిత్యాల ఇంకొకరు భూపాలపల్లి జిల్లాలో పెట్టినటువంటి బహిరంగ సభలో వాళ్ళు మాట్లాడి